తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి మీ నాగరగు నమస్కారాలు. ప్రతి ఒక్కళ్ళకి సమాజంలో గౌరవప్రదంగా జీవించే హక్కుని భారత రాజ్యాంగం కల్పించింది. అంటే చిన్న పనివాడి దగ్గర నుంచి దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి వరకు డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ రికగ్నైజ్డ్ as a fundamental right by the Constitution of India. సో మన కింద పనిచేస్తున్నారు కదా అని వాళ్ళని అగౌరవపరచటం, అలాగే మన పై అధికారులు కదా అని వాళ్ళని మనం డిఫరెంట్ ఆస్పెక్ట్లో దగ్గర అవ్వటానికి రకరకాల మార్గాల్లో అన్వేషించటం అనేది ఏనాటికైనా అతి సర్వత్ర వజ్జేత్. అంటే ఈ టాపిక్ ఎందుకు మీతో మాట్లాడటం జరుగుతుందంటే, డిగ్నిటీ ఆఫ్ లేబర్ గనక ప్రాపర్గా ఫాలో కాకపోతే డెఫినెట్గా ఇట్ విల్ బి రిటాలియేషన్ అగెనిస్ట్ ద పర్సన్ హూ మేక్స్ టు సఫర్ ఈజ్ ఎయిదర్ కొలీగ్స్ ఆర్ హిస్ సబార్డినేట్స్. ఇదే సంఘటన నేను హైదరాబాద్ వెస్ట్ జోన్లో జరిగినట్టుగా కథనాలు వస్తున్నాయి. అంటే నేను ఏది మాట్లాడినా వాటికి ప్రామాణికాలు ఆధారాలు ఉంటాయి తప్పితే బేస్లెస్గా నేను ఎప్పుడూ మాట్లాడను. ఒక ఉన్నతాధికారి ఆ జోన్కి పోలీస్ స్టేషన్కి వస్తున్నానని కాల్ ఆన్ చేయటం జరిగింది. అందరూ టైంకి వచ్చారు, బాగానే ఉన్నారు. ఒక కానిస్టేబుల్ మాత్రం టైంకు రాలేకపోయాడు. ఒక 20 minutes లేట్గా వచ్చాడు. 20 minutes లేట్గా వస్తే ఆ ఉన్నతాధికారి మండిపడి, నేను వస్తున్నానని ముందే కబురు పెట్టాను, అందరూ టైంకి ఉన్నారు, నువ్వు నిన్ను వస్తున్నానంటే కూడా ఈ రకంగా లేటుగా వస్తే నువ్వు ఏ రకంగా నీ విధి నిర్వహణలు చేస్తున్నావు అని చాలా దుర్భాషలాడటం జరిగింది. అతను చెప్పాడు, నా మిస్సెస్ డెలివరీ టైం అండి. ఆ కానిస్టేబుల్ నేను ఆమెను హాస్పిటల్కి చేర్పించి డెలివరీ అవ్వగానే ఇమీడియట్లీ రష్ టు ది ఆఫీస్ అన్నాడు, అంటే పోలీస్ స్టేషన్. అయినా ఉన్నతాధికారి ఆ మాటలు పరిగణలో తీసుకోకుండా, యూజ్లెస్ ఫెలో నువ్వు నాకే చెప్తావా అన్నాడు. సరే, అతనేం మాట్లాడలేదు. లోపలికి వెళ్ళాడు, పోలీస్ యూనిఫామ్లో వచ్చాడు. పోలీస్ యూనిఫామ్లో వచ్చిన తర్వాత కూడా స్టిల్ ద ఆఫీసర్ ఈజ్ వెరీ అగ్రెసివ్. హీ డిడ్ నాట్ కన్విన్స్ ద వర్డ్స్ అండ్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది కానిస్టేబుల్. అదే రకంగా ఫైర్ అవుతూ ఉన్నాడు. ఫైర్ అవుతుంటే కానిస్టేబుల్ ధైర్యం చేసి అడిగట్టారు, సరే మీరు ఎవరిని యూజ్లెస్ ఫెలోస్ అంటున్నారు, ఎవరు యూజ్లెస్ ఫెలో అని. హ్యాట్స్ ఆఫ్ టు దట్ కానిస్టేబుల్. సిట్టింగ్ హియర్ త్రూ దిస్ మీడియా ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ టు దట్ కానిస్టేబుల్. ఎందుకంటే మీరు బాగా గమనించండి, పవర్ ఉంది కదా, అధికారం ఉంది కదా అని హ్యూమిలేట్ చేయాలని ప్రయత్నిస్తే, ఆత్మాభిమానం ఉన్నవాడు, తప్పు చేయనివాడు, సరైన కారణాలతో టైంకి డ్యూటీకి రాలేనివాడు, he will not oblige, he will not accept your bossism, whoever he may be, whatever department it is. కంపారిటివ్గా పోలీస్ వ్యవస్థను డిసిప్లైన్డ్ ఆర్గనైజేషన్ అంటారు. ఆ డిసిప్లైన్డ్ ఆర్గనైజేషన్లో మరి ఉన్నతాధికారి డిసిప్లైన్గా ఉండాల్సిన బాధ్యత లేదా అంటే ఉంది. అంటే అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అంటే నేను 10 మంది ముందు తిట్టాను అంటే అతని ఈగో సాటిస్ఫై. కానీ ఇదే ఆఫీసర్ని ఆ పై ఉన్నతాధికారులు కూడా తిడతారు. అప్పుడు ఎలా ఫీల్ అవుతారు? సో మీ దగ్గర పనిచేసే వ్యక్తి ఎవరైనా, మీ ఇంట్లో చేసే వ్యక్తి అయినా, మీ ఉద్యోగంలో చేసే వ్యక్తి అయినా, ప్రభుత్వ ఉద్యోగైనా ప్రైవేట్ ఉద్యోగైనా, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ ఇంపార్టెంట్. దే ఆర్ ఆల్సో లైక్ అవర్ హ్యూమన్ బీయింగ్స్. అందుకే ఎప్పుడు చెప్తుంటారు, పొట్టోడిని పొడుగొని కొడితే పొడుగొని పోచమ్మ కొట్టిందని. ఎస్, అది ఫ్యాక్టే. ఇది చైన్ రియాక్షన్. జనాలు ఉన్మాదంతో మర్చిపోతారు. ఉన్మాదం ఇది ఎందుకు ఉన్మాదం అంటే, ఆ కానిస్టేబుల్ ఇప్పుడు నేను మాట్లాడే సంఘటనలో హీ ఎక్స్ప్లెయిన్ అండ్ ద రీజన్స్ ఫర్ హిస్ డిలే ఆర్ జెన్యూన్. అంత మాత్రం చేత యూజ్లెస్ ఫెలో అంటే ఈయన యూజ్ఫుల్ పర్సనా? నో పర్సన్ ఈజ్ యూజ్లెస్ పర్సన్ ఇన్ ద వరల్డ్. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళలో టాలెంట్ ఉంటుంది. హౌ డూ యూ ఎక్స్ట్రాక్ట్
ద వర్క్ ఫ్రమ్ అదర్స్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కేపబిలిటీ అండ్ స్కిల్. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ సంఘటన చూసిన తర్వాత నాకు చాలా బాధేసింది. ఎందుకు బాధేసింది అంటే, యాజ్ ఇట్ ఈస్గానే పోలీసులో బాసిజం ఎక్కువ, హ్యూమిలియేషన్ ఎక్కువ, కామన్ సిటిజన్ వెళ్ళినా తగిన మర్యాద ఇవ్వరు. ఎన్నోసార్లు ఉన్నత న్యాయస్థానాలు ముట్టికాయలు వేసినా వాళ్ళ ధోరణి మారదు. స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్ దేర్ ఓన్ యాటిట్యూడ్, దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. మర్యాద లేదు, ఈ రోజుకి మర్యాద లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఏదో రకరకాలుగా మన తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుతున్నా, పోలీస్ నెవర్ బీ ఫ్రెండ్లీ విత్ యూ. ఆల్వేస్ హీ బిహేవ్స్ యాజ్ ఆల్వేస్ యు ఆర్ ఎ సస్పెక్టబుల్ పర్సన్ వెన్ ఎవర్ యూ అప్రోచెస్ దెమ్. చాలా బాధేసిన విషయం. అంటే ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు తెలియజేసేది ఏంటంటే, గౌరవించండి, అతి మర్యాద చేయొద్దు, మనిషిని మనిషిగా చూడండి. యూ హ్యావ్ నో రైట్ టు సే ఎనీ పర్సన్ వెదర్ ఈజ్ యూజ్ఫుల్ ఆర్ యూజ్లెస్. ఫ్యాక్ట్ నేను చెప్తున్నాను. అది ఈ కార్యక్రమం చూసే వాళ్ళల్లో పోలీస్ కుటుంబ సభ్యులు ఉంటే కూడా దీన్ని పాజిటివ్గా స్పందించండి. హియర్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ రెస్పెక్ట్ టు ఆల్. ఎందుకంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అనే సిద్ధాంతం ఎలా ఉందో, డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఎవ్రీబడి షుడ్ బి రెస్పెక్టెడ్ ఆన్ పార్ విత్ హీ హిమ్సెల్ఫ్, వైస్ వెర్సా. ఏమైంది నీ పరువు, ఏమైంది ఆఫీసర్ది? ఎవరు సార్ యూజ్లెస్ ఫెలో అని అడిగాడు. తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు? మహా అయితే ఏం చేస్తాడు? ట్రాన్స్ఫర్ చేస్తాడు. సస్పెండ్ ఎందుకు చేస్తాడు? డిజోబీడియన్స్ ఎందుకు అవుతుంది? అది రేపు కోర్టుకు వెళ్ళినా వీగిపోతుంది. బాగా చెప్తున్నా, గమనించుకోండి. రేపు సస్పెండ్ చేశాడు అనుకోండి, ఇఫ్ ద కానిస్టేబుల్ అప్రోచెస్ ది కోర్ట్, డెఫినెట్లీ ద సస్పెన్షన్ ఆర్డర్ విల్ బీ సెట్ సైడ్. అలా అతనేం తప్పేం చేయలేదు. 20 నిమిషాలు లేట్గా వచ్చాడు. దెర్ ఈజ్ ఎ జెన్యూన్ రీజన్. హిజ్ వైఫ్ ఈజ్ ఇన్ హాస్పిటల్ ఫర్ డెలివరీ, సో హీ లుక్స్ ఆఫ్టర్ హిజ్ వర్క్ అండ్ కమ్ బ్యాక్. కాబట్టి దయచేసి ప్రేక్షకులు, చిన్నవాడు కదా అని, చిన్న ఉద్యోగస్తుడు కదా అని మీ దగ్గర చేసే వాళ్ళని అమర్యాద చేయటం, పెద్దవాళ్ళు కదా అని వాళ్ళని ఎత్తి పెట్టడం, ఇలాంటి పొరపాట్లు చేయకండి. నలుగురిలో ఒక మనిషిని హ్యూమిలేట్ చేస్తే, పిల్లిని గదిలో వేసి పెడితే కొద్ది రోజుల తర్వాత తలుపు తీస్తే అది పులవుతుంది. కాబట్టి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రెస్పెక్ట్ ఎవ్రీబడి. ట్రీట్ ద అదర్ పర్సన్ ఈజ్ ఆల్సో లైక్ యూ ఓన్లీ. అందుకని ఈరోజు ఏదో మనకు అధికారం ఉంది కదా, మనం ఏమన్నా నడుస్తుంది కదా అనుకుంటే, తలదన్నేవాడు ఉంటే తాడిదన్నేవాడు ఉంటాడు. దానికి పొజిషన్సే అక్కర్లేదు. అది కాబట్టి మనిషిని మనిషిలాగా చూడటం అనేది చాలా ముఖ్యమైన అంశం. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అన్నప్పుడు, మన సొసైటీలో బతుకుతూ ఉన్నప్పుడు తోటి వారిని కూడా మనతో సమానంగా చూడటం, గౌరవించటం అనేది మన ప్రాథమిక విధి. సో ఈ కార్యక్రమం ద్వారా నేను చెప్పిన ఉద్దేశం ఏంటో ప్రాపర్గా కమ్యూనికేట్ చేశానని చెప్పి అనుకుంటున్నాను. లెట్ us రెస్పెక్ట్ టు ఈచ్ అదర్. లెట్ us నాట్ డిమోరలైజ్ ఆర్ అండర్మైన్ ఎనీబడి. నమస్కారం.